హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 44 స్టోరీ చూద్దామండి. తను మాట్లాడుతున్న మాటలకి స్వయంగా రావణ్ తన దగ్గరకు వచ్చి మాట్లాడినట్లు తనకనిపిస్తుంది. తను నిజంగా రావణ్ అనుకుని తనని గట్టిగా హగ్ చేసుకుంటుంది సీత. రావణ్ తిరిగి వస్తే ఎంత సంతోషపడుతుందో అంతకన్నా ఎక్కువ సంతోషపడుతుంది తను. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతుంది. ఏంటి సీత, ఇప్పటికైనా నేనెవరో తెలుసుకోగలిగావా అంటూ పెద్దగా నవ్వుతాడు రాఘవ్. ఒక్కసారిగా తన నుంచి దూరంగా వెళ్తుంది సీత. ఏంటి మేడం ఇది, అక్కడేమో ఆ కౌశిక్ మీ గురించి ఇంత పెద్ద లెసన్స్ చెప్పారు. రావణ్గా నటించినంత మాత్రాన నేను రావణ్ ఎలా అయిపోతానో చెప్పండి. ఇంత వీక్గా ఉంటే ఎలా మేడం? కాస్త ఎవరెవరో తెలుసుకోండి సీతగారు అంటూ తన వైపు చూసి నవ్వుతాడు రాఘవ్. సీత వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది పాపం. అయ్యో సారీ మేడం, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు, మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది సీత. నేను ఒక మనిషిగా అడుగుతున్నాను, ఎందుకు మీరు బాధపడుతున్నారు? అవన్నీ నీకు అనవసరం అని చెప్తుంది సీత. మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మీ నుంచి దూరం అయితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి అని అడుగుతుంది. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్తాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. రావణ్ గారు నాతో ఎలా మాట్లాడారో, నాకు ఎలా మాట్లాడాలి అనుకున్నారో ఆ డైరీలో స్పష్టంగా ఉంది. అలాంటిది మీరు అలా మాట్లాడడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఆయన తిరిగి వచ్చారా అనే మైండ్ సెట్తో ఉన్నాను కాబట్టి అలా బిహేవ్ చేశాను అని చెప్పి సీత బాధపడుతూ చెప్తుంది. దయచేసి మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడకండి అని అనగా, ఏమైంది ఆవిడికి, ఇంత చిన్న విషయానికి అంతలా బాధపడుతుంది? అనవసరంగా ఇలా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ మేడం, నా వల్ల ఒక అమ్మాయి బాధపడడం నాకు ఇష్టం లేదు. ఏదో క్యాజువల్గా చేశాను అని సారీ చెప్తాడు. జరిగిందేదో జరిగిపోయింది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది సీత. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఈరోజు ఫస్ట్ నైట్ అన్నారు, మీకు తెలుసా అని అడుగుతాడు రాఘవ్. వాట్ ఆర్ యూ టాకింగ్ రాఘవ్, మీకు అర్థం కాలేదా మేడం? ఫస్ట్ నైట్ అంటే అర్థం తెలిసే ఉంటుంది, పెళ్ళి జరిగింది కదా మీకు అని చెప్తాడు. ఫస్ట్ నైట్ అంటే అర్థం తెలుసు, అది నీకు నాకు ఎన్నటికీ జరగదు. నేను కేవలం నటించడానికి మాత్రమే తీసుకొని వచ్చాను. ఎగస్ట్రాల్ చేయకుండా వెళ్ళి పడుకో అని చెప్తుంది. ఏంటి నా మీద ఎప్పుడు కస్సు బుస్సు అంటూ ఉంటుంది? నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, కోసం కోఆపరేట్ కూడా చేయట్లేదు అనుకుని వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు రాఘవ్. హలో మిస్టర్, మీ ప్లేస్ సోఫాలో, మాట్లాడడానికైనా పద్ధతి ఉండాలి మీకు. నేనెక్కడా, ఆ సోఫా ఎక్కడా? నేను ఆ సోఫాలో అడ్జస్ట్ అయ్యి అస్సలు పడుకోను అని చెప్తాడు రాఘవ్. అంటే నేల మీద పడుకోవచ్చు అని చెప్తుంది. ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు. సీత గారు, నా అగ్రిమెంట్ చదివారా మీరు? మళ్ళీ తీసుకుని వచ్చారా? ఈ పురాణం నేను చదవలేను కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని. అందరి ముందు మాత్రం నటిస్తాను, ఎవరూ లేనప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని చెప్తాడు రాఘవ్. సోఫాలో పడుకోవా అని అంటూ తన వైపు కోపంగా చూస్తూ వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. సీత మాత్రం అతనితో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేక ఆ సోఫా మీద అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అసలే సీతకి ఎక్కువ ప్లేస్ కావాలి కదా, మళ్ళీ కింద పడుతుందేమో అన్న భయం. అతని ముందు పరువు పోతుంది కదా. అంటే ఇప్పుడేమంటారు సీత గారు, మీ మీద మీకు నమ్మకం లేదా అని అడుగుతాడు రాఘవ్. ఏంటి, ఎందుకలా మాట్లాడుతున్నారు? నిజమే కదా, నమ్మకం లేకే నాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటండి, మీ భర్తను చాలా ప్రేమించారు మీరు, అలాంటిది మీ మీద మీకు నమ్మకం లేకుంటే ఎలా? రాఘవ్, నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను, ఆ రెస్పెక్ట్ కాస్త పోగొట్టుకునే ప్రయత్నం మాత్రం చెయ్యకు ప్లీజ్. అరే అబ్బా, అదే చెప్తున్నాను నేను. ఒకే మంచం మీద పడుకుందాము, అందులో తప్పే ఉంది. అలా పడుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నా జీవిత భాగస్వామితోనే అలా పడుకునే హక్కు నాకుంది.
ముక్కు మొహం తెలియని వ్యక్తి దగ్గర పడుకోవలసిన అవసరం నాకు లేదని చెప్తుంది సీత. అదే చెప్తున్నాను. నమ్మకం లేక అలా మాట్లాడుతున్నారు మీరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నమ్మకం లేక అని అంటున్నావు? నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. నా మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్తుంది సీత. అందుకే నీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఓరి దేవుడా! ఇక్కడ ఉన్నది ఎవరు? జెంటిల్‌మెన్. అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడ్డు. అలాంటిది నన్ను మీరు తప్పు పట్టడం సభ్యత కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడే టైం వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళి పడుకోండి. పడుకోను. ఈ రోజుతో తేలిపోవాల్సిందే. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఇక్కడ పడుకోండి. మీరు నా వైపు చూడకుండా పడుకున్నారనుకోండి, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. అలా మీకు హామీ కూడా ఇస్తున్నాను. నా చేతి వేలు కూడా మీకు టచ్ అవ్వదు. అలా టచ్ అయితే మాత్రం ఒక రూపాయి కూడా మీ నుంచి నేను తీసుకోనని చెప్తాడు. మీరు చెప్పిన పని చేస్తానని భరోసా ఇస్తాడు తనకి. అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే తర్వాత మీ ఇష్టం అంటూ తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు రాఘవ్. మంచి అవకాశం. మళ్ళీ మీరు ఎంత ప్రయత్నించినా దొరకదు. అది కూడా స్వయంగా నేనే చెప్తున్నాను అని చెప్తాడు. ఏంటి సీత గారు ఇంకా ఆలోచిస్తున్నారు? మీ మీద మీకు నమ్మకం లేదని నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టే మీరు ఇంతలా ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది అంటూ సీత వైపు చూసి నవ్వుతాడు రాఘవ్. తన నవ్వు చూసి సీతకు ఇంకా కోపం వస్తుంది. మీరు మా ఇంటికి వచ్చారని రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఆ రెస్పెక్ట్ కాస్త పోగొట్టుకోకండి. ఏంటి ఎలా కనిపిస్తున్నాను నేను? నా మీద నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పినట్టు చేస్తేనే నమ్మకం ఉన్నట్టు కాదు. కానీ మీరు అంటున్నారు కాబట్టి మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ సీట్ అంటే ఏంటో చూపిస్తాను. ఇంకోసారి మీ నోటి నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అనే పదం రాకుండా నోరు మూసుకునేలా చేస్తానంటూ తన వైపు కొరకొరగా చూస్తుంది సీత. వావ్! గ్రేట్ డిసిషన్. నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను ఓడిపోవాలి కదా! ఇంతవరకు ఓటమనేది నా జీవితంలో లేదు. అది ఎలా ఉంటుందో చూడాలి అనే ఎక్సైట్మెంట్. చూస్తూ ఉండు. మార్నింగ్ లేచేసరికి నీకే తెలుస్తుంది. అప్పటికైనా బుద్ధి మార్చుకుంటావేమో. ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడేలా బుద్ధి వస్తుంది నీకు అని అంటుంది సీత. ఓకే డన్ అని అంటాడు రాఘవ్. వెళ్ళి సీత కూడా పడుకుంటుంది. పక్కకు తిరిగి అలా ఒక అరగంట తర్వాత ఎంత ప్రయత్నించినా భయంతో తనకి నిద్ర పట్టదు. ఎక్కడ నిద్రలో కాలు చెయ్యి వేస్తానో అనే భయం తనది. చెప్పడానికి ఏమో చెప్పేసింది. కాకపోతే తన గురించి తెలుసు కదా! బెడ్ మొత్తం కావాలి. తనకి రావణ్ణంటే ఇష్టం లేనప్పుడే తనను చుట్టుకొని పడుకుంటుంది. అలాంటిది ఇప్పుడు కంట్రోల్‌గా పడుకోవాలంటే కాస్త కష్టం కదా! అందుకోసం ఇటువైపు తిరిగి పడుకుంటుంది సీత. నిద్ర రాకపోయేసరికి తన వైపు తిరిగి పడుకుంటుంది. తను నిద్ర కూడా పోకుండా సీత వైపు అలాగే చూస్తూ ఉంటాడు. సీత తన వైపు చూస్తుంది. ఏంటి నా వైపు చూస్తున్నావు? నేను నిద్రపోతే ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నావా ఏంటి? అని అడుగుతుంది సీత. అయ్య బాబోయ్! కలలు కనకండి. నేను అలాంటి మనిషిని కాదు. మరి ఇంకేంటి? నిద్రపోవడానికి రోగమా? అంటుంది. అలాంటిదేం లేదు. కొత్త ప్రదేశం కదా! నిద్రపోవడానికి కాస్త టైం పడుతుందంతే అని చెప్తాడు. నిజం చెప్పు అంటూ సీత తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అడుగుతుంది. అంటే రోజు రాత్రి డ్రింక్ చేసి పడుకోవడం అలవాటు. అందుకే నిద్ర రావట్లేదు అని సీత వైపు చూసి చెప్తాడు. చిచ్చి దరిద్రపు అలవాట్లు అన్నీ నీకే ఉన్నాయి కదా! అయ్యో మేడం కాస్త ఆపండి. ఈ రోజుల్లో డ్రింక్ అలవాటు లేని అబ్బాయి ఎవరైనా ఉన్నారు చెప్పండి మీరే. అంతెందుకు మీ వారు ఉన్నారు కదా! ఆయన డ్రింక్ చెయ్యరా? అంటూ సీత వైపు చూసి అడుగుతాడు రాఘవ్. ఏంటి? సీత ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అంటే ఆయన డ్రింక్ చేస్తారు కదా మేడం. అలా అని రోజు నీలా తాగరు. ఎప్పుడో పార్టీలలో, ఫంక్షన్‌లో తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. అది కూడా మొహమాటంగా అని చెప్తుంది. ఓన్లీ 2 పెగ్స్ మాత్రమే. మీలా కుండలు కుండలు తాగరు అని అంటుంది. అవునవును. రుచి మరిగిన తర్వాత ఎవరైనా సరే కంట్రోల్‌లో ఉండాలంటే వాళ్ళ వల్ల కాదు. అది నాకు తెలుసు. అలాంటిది మీరు నాకు చెప్పనవసరం లేదు.
ఆయనే తాగుతారా? మీరు కూడా తాగుతారా? అని అడుగుతాడు. నాకు తెలిసి పెద్ద పెద్ద ఇళ్లలో లేడీస్ కూడా వైన్ తీసుకుంటారు కదా! అందుకే అడుగుతున్నాను మేడం. మీరు కూడా అలవాటుందేమో అని. నాకు కూడా ఒక పార్ట్నర్‌షిప్ దొరుకుతుందని ఫీలవుతున్నానంటూ తన వైపు చూసి చెప్తాడు రాఘవ్. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే బయటికి గెంటేయాల్సొస్తుంది. ఏంటి నీ ఉద్దేశం? ఆయన డ్రింక్ చేసినంత మాత్రాన నేను చేస్తానని నీకేమైనా చెప్పానా? తప్పుగా మాట్లాడి ఉంటే సారీ మేడం. కానీ నార్మల్‌గా ఇప్పుడు కామన్ అయిపోతుంది కదా! ఆడవాళ్ళు కూడా పబ్బులు, పార్టీలు ఉంటూ తెగ తిరిగేస్తున్నారు అని అంటాడు కౌశిక్. విచ్చలవిడిగా తాగేస్తున్నారు. మగవాళ్ళు కూడా వాళ్ళని చూసి మనమే పర్వాలేదు వీళ్ళతో పోల్చుకుంటే అనే స్థితికి వచ్చారు. కరోనా దెబ్బ తర్వాత బెంగుళూరులో క్యూ లైన్స్ చూసారా? మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ లైన్సే చాలా ఉన్నాయి. అప్పుడే తెలిసింది నాకు కూడా. ఆడవాళ్ళు కూడా ఇంత తాగేస్తారా అని అంటూ పక్కపక్క నవ్వుతాడు. నాకు మార్నింగ్ పనుంది. మీతో మాట్లాడడానికి ఇక్కడెవరూ టైం పాస్ చేయడం లేరు. మీరు కాస్త ఇంక మాట్లాడకుండా పడుకుంటారా అని చెప్తుంది సీత. ప్రతిదీ ఇబ్బందే తల్లి నీకు. కూర్చుంటే బాధ, నవ్వితే బాధ, మాట్లాడితే బాధ. ఇలా అయితే ఎలా మీతో? ఒకటి మాత్రం చెప్పాలి మేడం. మీరు సీరియస్ అయినా పర్వాలేదు. మీరు మాత్రం చాలా అందంగా ఉంటారు. అందులో ఈ వైట్ కలర్ శారీలో ఇంకా అందంగా ఉన్నారు. పాపం అందుకే కదా మీ వారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని. యు ఆర్ లుకింగ్ లైక్ గార్జియస్ అంటూ తన వైపు చూసి చెప్తాడు రాఘవ్. సీతకి చాలా కోపం వస్తుంది. పైకి లేస్తుంది. ఏంటి ఓడిపోయారు కదా మీరు అని నవ్వుతూ మళ్ళీ తన వైపు చూస్తాడు ఓరగా. ఇంకొకసారి ఎలా మాట్లాడావంటే సూదిదారం తీసుకొచ్చి మాట్లాడకుండా నోరు కుట్టేస్తాను అని చెప్తుంది సీత. అయ్యో అసలే మీరు హాస్పిటల్లో పనిచేశారు. కుట్టినా కుట్టేస్తారు తల్లి. మీతో జాగ్రత్తగా ఉండాలంటూ ఉండగా ఆ బెడ్కి పందిరిలాగా 4 వైపులు డిజైన్స్ ఉంటాయి. అందులో దోమతెర వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఉన్న దోమతెరని కాస్త 4 వైపులా వేయకుండా దాన్ని సెంటర్లో పెడుతుంది సీత. ఏంటి ఇద్దరి మధ్య గోడ కట్టేస్తారా? నువ్వు మాట్లాడే సోది వింటూ కూర్చుంటే తెల్లవారిపోతుంది నాకు. అందుకే ఇక పడుకో అని గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది సీత. పడుకోండి పడుకోండి. మార్నింగ్ కదా తెలుస్తుంది ఎక్కడ ఎవరు ఉంటారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలుస్తారు అని. అప్పుడు చెప్తా అని అంటాడు రాఘవ్. నిజమే చూస్తూ ఉండండని గట్టిగానే సవాల్ విసురుతుంది సీత. మరి గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది? అసలు మీకు స్టోరీ ఎలా అనిపించిందండి? కొంచెం బోరుగా అనిపించిందా? ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.